కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం టేకూరుపేట గ్రామ పంచాయతీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టేకూరుపేట సర్పంచ్ వైసీపీ నాయకులు కల్లూరు రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో చిరునవ్వులు చూస్తుంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యానిగాలి బాగా వీస్తుందని ఓటరు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఫ్యాన్కు ఓటేస్తూ పోయేటప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూస్తే జగన్మోహన్ రెడ్డిగా చూసినట్టుందయ్యా మాకు ఈరోజు ఫ్యాన్ను చూస్తే అని చెప్పి ఈరోజు ప్రతి బూత్లో కూడా ప్రభంజనంగా ఓట్లు వేస్తూ ఉన్నారు. అలాగే ఎందుకంటే మన చంద్రబాబు గారు చెప్పినవి నమ్మరు ప్రజలు. ఎందుకు నమ్మరంటే ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఎప్పుడు కూడా ఆయన చేసింది లేదు, ఆచరణ ఉండదు. చెప్పడం చాలా చెప్తాడు, చేయడం అంటూ ఏమీ ఉండదు. లాస్ట్ టైం 100% హామీలు చెప్తే చేసింది 12% కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏమైనా చేస్తాడు ఆ పిల్లోడు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు, ప్రజల కోసం ఉన్నాను నేను అనేది ఒక పాట కూడా పెట్టారు. జత కట్టడమే అనేది గుండెల్లో నిద్రపోవడం ఒక పాట కూడా చెప్పినాడు. ఆ విధంగా చాలా బాగా చేసినాడు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ మేమైతే 120 నుంచి 130 సీట్లతో గెలుస్తాము. 100% కడప 10కి 10 క్లీన్ చిప్ చేస్తాము. ఎంపీ గారికి వచ్చేసి 150,000 నుంచి 2 లక్షల మెజార్టీతో ఎంపీ గారిని గెలుస్తాము. ఎందుకంటే టీడీపీ అభ్యర్థిగా పెట్టిన వ్యక్తి ఎక్కడ కనిపించిన చరిత్ర లేదు, ఎక్కడ క్యాన్వాస్ చేసిన చరిత్ర లేదు. ఎందుకంటే షర్మిల పెట్టింది, ఇంక మేమెందుకు ఆమెకే వేయండి లోపాకారంగా చంద్రబాబు ఒక తీసుకొచ్చి పెట్టేసి షర్మిలాకే ఓట్లు వేయించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు ఎన్ని పార్టీలతోనే కలుస్తాడు, ఎంతమందితోనే కలుస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కాంగ్రెస్ షర్మిలాకి ఏమంటాడు, వాళ్ళ బీజేపీలతో భుజం మీద చేయొచ్చాడు, పవన్ కళ్యాణ్తో నెత్తి మీద చేయబెడతాడు. ఇతనికి ఉండేది చంద్రబాబుకు ఏ పక్కైనా ఏమైనా చేయగలడు. ఇవన్నీ కావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే వస్తున్నాడు, చెప్పిన మాట ఆచరణలో నిలబెడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశ్రయిస్తుండ్రు, ప్రజలు నమ్ముతుండ్రు. కాబట్టి అన్ని రకాలు కూడా మేము మంచి మెజార్టీతో గెలుస్తాము. 100కి 100% మేము 4వ తేదీ విన్ అయిన తర్వాత 6వ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తామని మా నాయకుడు చెప్పినాడు. 100% కూడా ఉంటుంది. అట్లనే మా బద్వేల్ తాలూకాలో మా సుధమ్మ ఎమ్మెల్యే మేడము కనీసం లేదన్నా ఒక 50 నుంచి 60,000 మెజార్టీతో గెలుస్తుందని ఈ ప్రజల ఉత్సాహం చూస్తే మాకు అనిపిస్తుంది. కంపల్సరీ అయితే ఈ బద్వేల్ తాలూకాలో తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, జనసేన లేదు, కాంగ్రెస్ లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టిస్తుంది. అలాగే పులివెందుల తర్వాత 2వ మెజార్టీ మాకు బద్వేల్ నుంచి ఇస్తామని కూడా ఒక తూరి అందరికి కూడా మేము మీడియా తరపున తెలియజేస్తున్నాము. ఓటు శాతం వచ్చేసి మాది ప్రస్తుతం 9 గంటలకు వచ్చేసి 30% జరిగింది. 67వ బూత్ నెంబరు. 68వ బూత్ వచ్చేసి ఒక 15% అబోవ్ జరిగింది. 69 వచ్చేసి అది కూడా ఒక 13 to 40% జరిగింది. ఎందుకంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మహిళలు ఎంత 69వ ఓటు కొంచెం మందంగా జరుగుతూ ఉంది కాబట్టి మొరాయించింది. కాబట్టి ఓటు కూడా బాగానే జరుగుతూ ఉంది. అన్ని రకాలు కూడా బాగానే చేస్తామని ఓటర్లు ఉత్సాహం ఉంటుంది. ఎండ అనుకోకుండా నీళ్ళు వచ్చే బారులు తీరి ఈరోజు బాగా ప్రపంచం చూస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేదానికి అందరూ కూడా ఎగచూస్తున్నారు. మాకు అట్నే కాలం కూడా బాగా స్పందించింది. ఎందుకంటే ఎండలు మండిపోయి 45 డిగ్రీలు ఉన్న ఎండలు కూడా ఈరోజు వేగాలు అంటుకొని అది కూడా ఓటర్లకు సహకరిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి సోపానమనే చెప్తున్నాం మేము. విజయానికి ఇది ఒక సోపానమే.